బీఆర్ఎస్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతున్నారు. చూద్దాం. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న దేశవ్యాప్తంగా గిరిజనులు మనతో కలిసిన సమైక్య రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లో ఉండే లంబాడీలకు ఈ రిజర్వేషన్ హక్కు కల్పించి 20 ఏళ్ళు ఈ ప్రాంత లంబాడీలకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు గుర్తించి ఈ ప్రాంత గిరిజన బిడ్డలు అనేక మంది చేసిన పోరాట ఫలితం ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని గుర్తించి పార్లమెంట్లో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసి మా గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తించి 76లో మాకు 4% రిజర్వేషన్ కల్పిస్తే స్వర్గీయ ఎన్టీఆర్ 86లో 10 ఏళ్ల తర్వాత పెరిగిన జనాభాకు అనుగుణంగా 6% రిజర్వేషన్ ఇస్తే కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వరకు 86లో 6% ఉన్న పెంచుకున్న రిజర్వేషన్ 2022 వరకు అనేక ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని కాంగ్రెస్ పాలించింది, తెలుగుదేశం పాలించింది. కానీ గిరిజన బిడ్డల పోరాటాన్ని గుర్తించి మా రిజర్వేషన్ ఒకేసారి 4%గా పెంచిన ఘనత కేసీఆర్ గారిది. గిరిజన బిడ్డల పట్ల ఉన్న వారికి ప్రేమ, వారికి చేయుతనిచ్చి వారికి అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా వారు ఎదుగుతారు, వారు లాభపడతారు, బాగుపడతారు అని చెప్పి గొప్పగా మా గురించి ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. అలాగే రిజర్వేషన్ పెంచడంతో పాటు అనేక ఏళ్ల మా పోరాటం, మా జాతిలో ఉండే లంబాడి హక్కుల పోరాట సమితి కావచ్చు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కావచ్చు, లేకపోతే సేవాలాల్ సేనా లాంటి అనేక మంది ఉద్యమ నాయకులు ఉద్యమాలు చేసిన మా తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిన ఘనత కేసీఆర్ గారిది. వారి చొరవతోని, వారికి లంబాడి బిడ్డల మీద ఉన్న ప్రేమతోని ఆ రోజు 2723 తండాలు, గూడాలు, చెంచు పెంటలు మరి గ్రామ పంచాయతీ చేసుకునే అవకాశం, మా ప్రాంతాల్ని మేము గొప్పగా పాలించుకునే అవకాశం మాకు మా నాయకులు కేసీఆర్ గారు కల్పించారు. ఇవాళ చాలామంది బిడ్డలు మరి కేసీఆర్ గారి దయ వలన, వారి ప్రేమతోని మా తండాల్ని, మా ప్రాంతాల్ని మాకు పాలించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి లంబాడి జాతి, గిరిజన జాతి, ఆదివాసీ జాతి బిడ్డలు కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు చాలా గొప్పగా హైదరాబాద్ నడిబొడ్డున రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అందులో నిర్వహిస్తూ ఉంది. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మరి 65 ఏళ్ళు 70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్కు సేవాలాల్ మహారాజ్ని గుర్తించాలనే జ్ఞానం కానీ సోయి కానీ ఆలోచన లేకుండింది. కానీ కేసీఆర్ గారి చొరవతోని సేవాలాల్ మహారాజ్ని గుర్తించి హైదరాబాద్ బంజారా హిల్స్లో నడిబొడ్డున 25 కోట్లతోని సేవాలాల్ భవన్ని, ఆదివాసీ బిడ్డ మరి మా అందరికీ స్ఫూర్తినిచ్చిన కొమరం భీం భవన్ని 50 కోట్లతోని, ఇది 25 కోట్లు, అది 25 కోట్లు, ఒక్కొక్క ఎకరంలో ఆ రోజు మరి కేసీఆర్ గారు గొప్పగా కట్టించి మా జాతి బిడ్డలకు అంకితం ఇచ్చిన మరి విషయం. దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే లంబాడీలు, గిరిజనులు ఎక్కువ ఉన్నారో కొమరం భీం భవన్లు, 52 సేవాలాల్ భవనాలు, అందులో 25 భవనాలు మొదట్లోనే కోటి రూపాయలు ఇస్తే తర్వాత 2 కోట్లతోని ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి గిరిజన నియోజకవర్గ కేంద్రాల్లో మరి మంజూరు చేయడం, అక్కడ మా ఈ సేవాలాల్ జయంతిని గొప్పగా నిర్వహించుకునే అవకాశం వచ్చింది. రిజర్వేషన్ పెంచిన ఘనత, తండాలు, గ్రామ పంచాయతీలు చేసిన ఘనత, మా సేవాలాలకు మరి ఇంత కీర్తిని ఇవాళ మహారాష్ట్ర పోటీపడి అక్కడ కూడా అధికారికంగా నిర్వహిస్తున్నారు. అలాగే వేరే రాష్ట్రాలు కేసీఆర్ గారు సేవాలాల్కి ఇచ్చిన గౌరవాన్ని, గుర్తింపును కాపీ కొట్టి వాళ్ళ వేరే రాష్ట్రాల్లో కూడా మరి సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది మా జాతి